హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్కి సంబంధించి మోడల్ పేపర్ 4లో ఉన్నటువంటి పాలిటీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో 101 నుంచి 125 వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. చూడండి, మనం చెప్పుకునేటువంటి ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి పేపర్ 1 మరియు పేపర్ 2 ఈ 2 బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో ఈ 2 బుక్స్ ఉన్నాయి. ఈ 2 బుక్స్లో పేపర్ 1 మరియు పేపర్ 2, పేపర్ 1లో ఏపీ హిస్టరీ మరియు పాలిటీ, పేపర్ 2లో ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. వీటికి సంబంధించిన ప్రతి బిట్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము 4 మోడల్ పేపర్ల వీడియోలు అప్లోడ్ చేసుకున్నాం. ఇది మనము పాలిటీకి సంబంధించి మోడల్ పేపర్ 4లో ఉన్నటువంటి క్వశ్చన్ నెంబర్ 101 to 125 బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? చూడండి, మోడల్ పేపర్ 4లో మనం ఉన్నాము. మోడల్ పేపర్ 4లో క్వశ్చన్ నెంబర్ 101. క్వశ్చన్ నెంబర్ 101, పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రి మండలిలోని సభ్యులందరూ సమిష్టిగా వీరికి బాధ్యులు. చూడండి, భారతదేశము పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. ఆర్టికల్ 75(3) ప్రకారము మంత్రి మండలి, ప్రధాని నేతృత్వంలోని మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన దిగువ సభ అనగా లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. లోక్సభలో మెజారిటీ ఉన్నంత వరకే క్యాబినెట్ అనగా కేంద్ర మంత్రి మండలి అధికారం కలిగి ఉంటుంది. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం. ఇప్పుడు మనకి ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రి మండలిలోని సభ్యులందరూ సమిష్టిగా వీరికి బాధ్యులు అని క్వశ్చన్ ఇచ్చారు. రాజ్యాధిపతి, ఎగువ సభ చైర్మన్ మరియు దిగువ సభ స్పీకర్, పార్లమెంట్ యొక్క ప్రజామోద సభ. చూడండి, పార్లమెంట్ తరహా ప్రభుత్వం అని దేన్ని అంటాము? పార్లమెంట్ యొక్క ప్రజామోద సభ. మన భారతదేశం విషయానికి వస్తే భారతదేశంలో ప్రజామోద సభ దిగువ సభ అయినటువంటి లోక్సభ. ఆర్టికల్ 75(3) కూడా ప్రధాన నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి దిగువ సభ అయినటువంటి లోక్సభకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. మనకు ఆన్సర్ సి, 101. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102. ఈ కింది వాక్యాలలో ఏది రాజ్యాంగ ప్రకరణ 356 కింద భారత రాష్ట్రపతి అధికారాల యొక్క సరైన వివరణ? చూడండి, మనకు 352, 356, 360 అత్యవసర పరిస్థితులు. అందులో జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పరిపాలన, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఇందులో మనకు ఆర్టికల్ 356 గురించి అడిగారు. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన 2 రకాలుగా విభజిస్తారు. 1 గవర్నర్ నివేదిక ప్రకారం, 2 గవర్నర్ నివేదికతో సంబంధం లేకుండా కేంద్ర మంత్రి మండలి యొక్క నిర్ణయం ప్రకారము రాష్ట్రపతి గారు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించడం జరుగుతుంది. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు, అంటే శాంతి భద్రతలు క్షీణించిన, ప్రభుత్వాలు ఏర్పడకపోయినా, తరచుగా ప్రభుత్వాలు కూలిపోతున్నా, సమస్యాత్మకంగా ఉన్నా ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి గారు ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పరిపాలన విధిస్తారు. దాన్ని పార్లమెంట్ సాధారణ మెజారిటీతో 2 నెలలలోగా ఆమోదించాలి. చూడండి, సాధారణ మెజారిటీ 2 నెలలు. ఆర్థిక అత్యవసర పరిస్థితి కూడా అంతే. అదే మనకు జాతీయ అత్యవసర పరిస్థితి అయితే 2/3 మెజారిటీ 1 నెలలోగా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకవేళ ముఖ్యమంత్రి శాసనసభలో ఆధిక్య విశ్వాసాన్ని కలిగి ఉన్నను తన ప్రభుత్వమును రాజ్యాంగబద్ధంగా నడపలేనప్పుడు రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలడు. చూడండి,
మెజారిటీ ఉందా లేదా అనే దాంతో సంబంధం లేదు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు, శాంతి భద్రతలు క్షీణించినప్పుడు, మెజారిటీ ఉన్నప్పటికీ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించవచ్చును. ఆర్టికల్ 356 కరెక్టే. ఒకవేళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నాశనం అయితే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలడు. శాంతి భద్రతలు పూర్తిగా నాశనం అయితే రాష్ట్రపతి ఈ అంశంపై సలహా కొరకు సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు మరియు ఆ సలహా ప్రకారం ప్రవర్తిస్తారు. గవర్నర్ నివేదిక ఇవ్వడానికి తిరస్కరిస్తే రాష్ట్రపతి అత్యవసర ప్రకటన చేయలేరు. వీటిల్లో అత్యంత దగ్గరగా ఉన్నటువంటి సరైన వివరణ ఆప్షన్ ఏ, 102కి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలింపుము. భారత రాష్ట్రపతికి ఈ క్రింది ఏ సమావేశ ప్రారంభంలో పార్లమెంటు ఉభయ సభలలో ఉపన్యసించే అధికారం కలదు? చూడండి, రాష్ట్రపతి గారు పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేస్తారు, వాయిదా వేస్తారు. ఉభయ సభలకు ఆయన సంయుక్తంగా కానీ విడివిడిగా కానీ సందేశాలను పంపించవచ్చును. అయితే ఎప్పుడు? సహజంగా సాధారణ ఎన్నికల తర్వాత జరిగినటువంటి మొదటి సమావేశానికి మరియు ప్రతి సంవత్సరము బడ్జెట్ కన్నా ముందు ప్రతి సంవత్సరం యొక్క మొదటి సమావేశ సందర్భంలో రాష్ట్రపతి గారు ఆయన యొక్క సందేశాన్ని ప్రకటించడం జరుగుతుంది. రాష్ట్రపతి గారి యొక్క ప్రసంగ పాఠాన్ని తయారు చేసేది ఎవరు అంటే క్యాబినెట్ అనేది తయారు చేస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఈ కింది వ్యాఖ్యలు పరిశీలింపు అని 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాటిలో సరైనవి సాధారణ ఎన్నికల తర్వాత మొదటి సమావేశము, ప్రతి సంవత్సరం యొక్క మొదటి సమావేశం. ఆప్షన్ సి, 103కు ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. భారత ఉపరాష్ట్రపతిని తన పదవి నుండి దీని ద్వారా తొలగించవచ్చు. చూడండి, ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు లేదా? తొలగించవచ్చును. అయితే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదటగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. అదే మనకు రాష్ట్రపతి అనుకోండి, లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. కానీ ఉపరాష్ట్రపతిని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. 50 మంది సభ్యుల సంతకంతో కూడిన తీర్మాన నోటీసును 14 రోజుల ముందుగా ఇవ్వాలి. మరియు రాజ్యసభలో ప్లస్ లోక్సభలో సాధారణ మెజారిటీతోనే. చూడండి, మనకి రాష్ట్రపతి అనుకోండి, సాధారణ మెజారిటీ కాదు, 2/3 వంతు మెజారిటీ. 2/3 వంతు మెజారిటీ ఏ సభలో ప్రవేశపెట్టాలన్నా ఆ సభలో 1/4 వంతు సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన నోటీసును ముందుగా అందించాలి. అదే ఉపరాష్ట్రపతి విషయంలో అయితే 50 మంది సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన నోటీస్ని 14 రోజులు ముందుగా ఇవ్వాలి. మరియు ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదటగా లోక్సభలోనా రాజ్యసభలోనా? మొదటగా రాజ్యసభలోనే. ఇది మనకి ఇంపార్టెంట్. తర్వాత రాజ్యసభలో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత సాధారణ మెజార్టీతోనే ఆయన పదవి నుండి తొలగించవచ్చును. ఓకే, ఆర్టికల్ 92 ప్రకారం తొలగింపు తీర్మానం మీద చర్చ జరిగేటప్పుడు ఉపరాష్ట్రపతి గారు సమావేశాలకు హాజరు కావచ్చు, కానీ అధ్యక్షత వహించరాదు. చర్చల్లో పాల్గొనవచ్చు, కానీ ఓటు వేసే అధికారం ఆయనకు లేదు. ఓకే, ఇక్కడ మనకు 104 ప్రశ్నలు ఏమని ఇచ్చారో చూద్దాం. అభిశంసన. లోక్సభ మరియు రాజ్యసభలు 2/3 వంతు తీర్మానంను ఆమోదించడం. పార్లమెంటు సంయుక్త సమావేశంలో 2/3 వంతు ఆధిక్యంతో తీర్మానం ఆమోదించడం. రాజ్యసభ సాధారణ ఆధిక్యంతో మరియు లోక్సభ ఆధిక్య సభ్యుల అంగీకారంతో తీర్మానం ఆమోదించడం. రెండిట్లో కూడా సాధారణ మెజార్టీనే. అయితే మొదటిగా తీర్మానం ఎక్కడ ప్రవేశపెట్టాలి? మొదటిగా రాజ్యసభలో. 104వ దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. ఈ కింది వ్యాఖ్యలను పరిశీలింపుము. మంత్రిమండలి యొక్క అధినేతగా ప్రధానమంత్రి. మనకు క్యాబినెట్ యొక్క అధినేత ఎవరు? ప్రధానమంత్రి. ఆయనకు సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో సరైనవి ఏంటి? యథేచ్ఛగా మంత్రిత్వ శాఖలు పంపిణీ చేయగలరు. కరెక్టే. మనకు 74 ఆర్టికల్ ప్రకారం 74(1) ప్రకారం రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి నియమిస్తారు. ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు నియమిస్తారు. ప్రధాని సలహా మేరకు
మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. సో ప్రధాని గారు తనకిష్టమైన వ్యక్తుల్ని, అంటే ఏవైతే అర్హతలు ఉంటాయో అర్హతలు కలిగినటువంటి వ్యక్తిని మంత్రులుగా నియమించుకోవచ్చును. ఒకవేళ ఆయన అభిప్రాయాలకు ఎవరైనా విభేదిస్తే మంత్రిమండలి నుండి రాజీనామా కూడా ఆయన కోరవచ్చును. ఓకేనా. తర్వాత మంత్రులను మార్చగలడు మరియు ఏదైనా మంత్రిని రాజీనామా చేయమని కోరగలడు. కరెక్టే. మంత్రుల సలహాలకు కట్టుబడతారు. మంత్రుల సలహాలకు కంపల్సరీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మంత్రిత్వ శాఖల రోజువారీ పాలనలో మంత్రులకు సలహాలు ఇస్తాడు. ప్రతిరోజు ఏమి సలహాలు ఇవ్వరు. రోజువారీ పరిపాలనలో క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది వారానికి ఒకసారి. ఆ మీటింగ్లో వాళ్ళకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఎజెండాలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తారు తప్ప రోజువారీ పరిపాలనలో ప్రతి దాంట్లో ఏమి సలహాలు ఇవ్వరు. మనకి ఇక్కడ సరైన సమాధానం 1 మరియు 2. ఓకేనా. 105 దానికి ఆన్సర్ ఏ. క్వశ్చన్ నెంబర్ 106. రాష్ట్రపతి తన విధులను లేదా అధికారాలను వినియోగించుటకు రాష్ట్రపతి సంతృప్తి మేరకు అని రాజ్యాంగం కోరినప్పుడు అంటే దాని అర్థం ఏమిటి? రాష్ట్రపతి సంతృప్తి మేరకు, రాష్ట్రపతి యొక్క ఇష్టం మేరకు అంటారు కదా. రాష్ట్రపతి సొంత ఇష్టమా, సొంత అభిప్రాయమా, వ్యక్తిగత నిర్ణయం అంటే కాదు. రాష్ట్రపతి గారి అభిష్టము అంటే క్యాబినెట్ యొక్క అంగీకారము అని. ఓకేనా. రాష్ట్రపతి యొక్క వ్యక్తిగత సంతృప్తి కాదు, మంత్రి మండలి యొక్క సంతృప్తి, క్యాబినెట్ యొక్క సంతృప్తి, పార్లమెంట్ సభ్యుల సంతృప్తి, పైవేవి కావు. మనకు ఆన్సర్ 106 దానికి బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. ఒక హైకోర్టు న్యాయమూర్తులను మరొక హైకోర్టుకు బదిలీ వీరు చేయవచ్చును. చూడండి, హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ, పదోన్నతులు, నియామకం. మనకు బదిలీ విషయానికి వస్తే 222 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సిజేఐ నేతృత్వంలోని కొలీజియన్ సంప్రదిస్తాడు. బదిలీ గావింపబడే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, నియామకం పొందే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆయన సంప్రదించి నిర్ణయాన్ని వెల్లడించడం జరుగుతుంది. బదిలీలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి భారత రాష్ట్రపతి, ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి ఆ రాష్ట్ర గవర్నర్, భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి భారత రాష్ట్రపతి. ప్రధాన న్యాయమూర్తి గారిని అడుగుతారు. కొలీజియం, ముఖ్యంగా కొలీజియం ఎవరి నేతృత్వంలో ఉంటుంది అంటే భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో. సో 120 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ఒక పార్లమెంట్ కూడినప్పుడు రద్దు చేయాలనుకుంటే వాయిదా, ప్రొరోగేషన్, రద్దులు చేయవచ్చు. ఈ విషయంలో సరైన సమాధానం ఏంటి? వాయిదా గురించి, పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయడం జరుగుతుంది. తాత్కాలిక వాయిదా అయితే స్పీకర్ వేస్తారు, దీర్ఘకాలిక వాయిదా అయితే రాష్ట్రపతి వేయడం జరుగుతుంది. చూడండి, దానికి సంబంధించి వాయిదా అనేది ఒక సెషన్ను లేదా సభను రద్దు చేయొచ్చు. అవును. అన్ని పెండింగ్ నోటీసులు, ప్రవేశపెట్టిన బిల్లులతో సహా ప్రొరోగేషన్ పై ల్యాప్ అవుతుంది. అన్ని ఏం రద్దు కావండి. సో అది రాంగ్. లోక్సభలోని అన్ని బిల్లులు, మోషన్లు అన్ని రద్దు వల్ల అంతమవుతాయి. ఒకవేళ 2 సభల్లో ఆమోదం పొంది చర్చల దశల్లో ఉన్నప్పుడు అవేం రద్దు కావు. తర్వాత వాయిదా సైనడై అంటే నియమితం కాని సమయంలో ఒక సిట్టింగ్ను రద్దు చేయబడుతుంది. ఇవన్నీ కాదు. మనకు ఆన్సర్ ఏ 108. నెక్స్ట్ 109. శాసన కౌన్సిల్ కూర్పు విషయంలో కింది ప్రకటనలు సరైనవే, ఒకటి తప్ప. మనకు ప్రతి రాష్ట్రంలో శాసన మండలి లేదు. ఆర్టికల్ 169 ప్రకారం శాసన మండలి ఏర్పాటు చేసుకోవాలన్నా, రద్దు చేసుకోవాలి అన్నా ఆ రాష్ట్ర శాసనసభ 2/3 మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి. పార్లమెంట్ సాధారణ మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి. ప్రస్తుతం 6 రాష్ట్రాలలో మనకి శాసన మండలి అనేది ఉంది. ఈ శాసన మండలి అనేది మనకు ఒక 1/3 ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా, 1/3 స్థానిక సంస్థల ద్వారా, స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా, అదేవిధంగా 1/6 గవర్నర్ నియామకం చేయడం ద్వారా, మరియు 1/12 ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల ద్వారా, 1/12 ఆ రాష్ట్రంలో ఉండేటువంటి గ్రాడ్యుయేట్స్ ద్వారా ఎన్నుకోబడడం జరుగుతుంది. 5 రకాల పద్ధతుల ద్వారా. ఓకేనా. వాటిల్లో మనకు రాంగ్ ఆన్సర్ ఇచ్చారంటే ఏంటో చూద్దాం. 109.
మొత్తం కౌన్సిల్లో 1/3 కౌన్సిల్ సభ్యులందరూ లోకల్ బాడీల నుంచి ఎన్నుకోబడాలి. కరెక్టే. స్థానిక సంస్థల నుంచి. 1/12 కౌన్సిల్ సభ్యులు గ్రాడ్యుయేట్ల చేత ఎన్నుకోబడాలి. కరెక్టే. 1/12 కౌన్సిల్ సభ్యులందరూ ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడాలి. కరెక్టే. 1/13 మంది 1/13 కౌన్సిల్ సభ్యులు శాసనసభ చేత ఎన్నుకోబడాలి. రాంగ్. మనకు 1/3 వంతు మంది ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడాలి. 1/6 వంతు మంది గవర్నర్ చేత నామినేట్ చేయబడడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. రాష్ట్రపతి ఒక రాష్ట్ర గవర్నర్ను దానికి అధికారిగా నియమించి పక్కనున్న యూనియన్ టెరిటరీకి సహితం నియమిస్తే ఆ గవర్నర్ యూనియన్ టెరిటరీలో తన విధులను నెరవేర్చవచ్చు. మామూలుగా ఫస్ట్లో మనకు ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు అని ఉంది. ఆ తర్వాత ఆచరణలో ఉన్న సమస్యను దృష్టిలో పెట్టుకొని 7వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 కంటే ఎక్కువ రాష్ట్రాల బాధ్యతలను గవర్నర్కి అప్పగించవచ్చు అని ఉంది. 239 ఆర్టికల్ ప్రకారము కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనపు బాధ్యతలను గవర్నర్కి అందించవచ్చును. గవర్నర్ కేంద్ర పాలిత ప్రాంతాల బాధ్యత నిర్వహించేటప్పుడు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చును అని మనకు మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ తన మంత్రుల సలహా సహకారాలతో విధులు నెరవేరుస్తాడా? తన విధులు నిర్వర్తించడంలో స్వతంత్రంగా, చూడండి, యూనియన్ టెరిటరీకి పరిపాలన బదిలీ చేసేటప్పుడు ఆయన స్వతంత్రంగా కౌన్సిల్ ఆఫ్ మంత్రులు లేకుండా చేయవచ్చు. ఇదే కరెక్ట్ ఆన్సర్. గవర్నర్ తనకు నచ్చిన మంత్రులను సలహా సహకారం నియమించుకోవచ్చు. ఒక రాష్ట్ర గవర్నర్ మరొక యూనియన్ టెరిటరీకి అధికారిగా నియమించరాదు. ఇవన్నీ రాంగ్ ఆన్సర్. 110 దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. ఆర్థిక అత్యవసర కాలానికి సంబంధించి కింది వాటిలో సరైనది. చూడండి, ఆర్టికల్ 360 అనేది ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆమోదం పొందాలి అంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది. 2 నెలల్లోగా ఉభయ సభలు ఆమోదించాలి. భారతదేశంలో ఇప్పటి వరకు ఆర్టికల్ 360 ఉపయోగించలేదు. రాష్ట్రపతి మినహా మిగిలిన అందరి జీతభత్యాలలో కోత విధించవచ్చును. బడ్జెట్ కాపీలు రాష్ట్రాలకు సంబంధించినవి కూడా కేంద్రము కాపీలను తెప్పించుకోవచ్చును. సహాయ గ్రాంట్లను నిలిపివేయచ్చును. ఆర్థికపరమైన ఆంక్షలు కూడా విధించవచ్చును. ఓకే. హైకోర్టు న్యాయమూర్తులతో సహా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించమని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించును. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల, ప్రధాన న్యాయమూర్తుల జీతభత్యాలను కూడా తగ్గించవచ్చును. కరెక్టే. ఆర్థిక బిల్లులని రాష్ట్రపతి అనుమతి కొరకై రిజర్వ్ చేయమని కేంద్రం రాష్ట్రాన్ని ఆదేశించును. ఇది కూడా కరెక్టే. మనకు ఏ మరియు బి. 111 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. చూడండి, 1వ పాలనా సంస్కరణ కమిషన్, రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, ఫూంచీ కమిషన్ వాటికి సంబంధించి ఇచ్చారు. మ్యాచ్ ద ఫాలోయింగ్. అందులో 1వ పాలనా సంస్కరణల కమిషన్, 1వ పాలనా సంస్కరణ కమిషన్ అనేది రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు అప్పగించడం గురించి పేర్కొనింది. రాజమన్నార్ కమిటీ అఖిల భారత సర్వీసులను రద్దు చేయమని చెప్పింది. రాజమన్నార్ కమిటీ డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 1967 ఆ టైంలో తమిళనాడులో ఏర్పాటు చేయబడింది రాజమన్నార్ కమిటీ. అఖిల భారత సర్వీసుల్ని రద్దు చేయమని చెప్పడం జరిగింది. అదే అఖిల భారత సర్వీసుల్ని విస్తరించమని చెప్పిన కమిటీ సర్కారియా కమిటీ. తర్వాత సర్కారియా కమిటీ బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ఆ తర్వాత ఫూంచీ కమిషన్ జిల్లా స్థాయిలో స్వతంత్ర ప్రణాళిక వ్యవస్థను ఏర్పాటు చేయమని ఫూంచీ కమిషన్ చెప్పడం జరిగింది. ఓకే. 112 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. కింది వాటిలో సరైన వాక్యం. రాష్ట్రపతికి రాష్ట్ర బిల్లులపై అబ్సల్యూట్ వీటో అధికారం ఉంటుంది. చూడండి, వీటో అంటే మనకు తిరస్కరించడం. ఆర్టికల్ 3 తెలియజేస్తుంది. మనకు అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అనే అధికారాలు ఉన్నాయి. రాష్ట్ర బిల్లుల విషయంలో రాష్ట్ర బిల్లులను గవర్నర్ వద్దకు పంపిస్తే గవర్నర్ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, రాష్ట్రపతి వద్దకు పంపించవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లులను ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు, తన వద్ద పెట్టుకోవచ్చు. తిరస్కరించిన బిల్లును రెండోసారి పంపించినా కూడా కంపల్సరీ ఆమోదించాల్సిన అవసరం లేదు.
అదే కేంద్ర బిల్లుల విషయం అయితే రెండోసారి పంపిస్తే రాష్ట్రపతి కంపల్సరీ ఆమోదించాలి. అబ్సల్యూట్, పూర్తిగా ఆ బిల్లును తిరస్కరించడమే అబ్సల్యూట్ వీటో. అదే మనకు పునఃపరిశీలనకు పంపిస్తే అది సస్పెన్సివ్ వీటో. ఏ విషయం చెప్పకుండా ఆయన దగ్గరే పెట్టుకుంటే అది పాకెట్ వీటో. ఓకే, సో మనకు 113 దానికి 1 కరెక్ట్. నెక్స్ట్ రెండో స్టేట్మెంట్, గవర్నర్ నియామకంలో భారత్ అమెరికా విధానాన్ని అనుసరిస్తుంది. అమెరికాలో గవర్నర్లు ఎన్నుకోబడతారు. అదే మనకి కెనడా ద్వారా గవర్నర్లను నియమించే పద్ధతిని మనం తీసుకున్నాము. సో రెండోది రాంగ్, మనకి ఏ మాత్రమే. 113 దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114, క్రింది వాణిలో ఫూంచి కమిషన్ సిఫార్సులు కానివి. చూడండి, మదన్ మోహన్ ఫూంచి నేతృత్వంలో 2007 ఆ టైంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇది. 2010లో తన నివేదికను ఇచ్చింది. ఆల్మోస్ట్ 310 సిఫార్సులు ఇచ్చింది. అందులో గవర్నర్ వ్యవస్థ గురించి అధిక స్థాయిలో ఒకవైపు నియామకం చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించే విషయం కానివ్వండి, ఒక కమిటీ అనేది ఉండాలి, ప్రధానమంత్రి ఉండాలి, లోక్సభ స్పీకర్ ఉండాలి, హోమ్ మినిస్టర్ ఉండాలి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉండాలి అని చెప్పడము, నిర్దిష్ట పదవీ కాలం 5 సంవత్సరాలు ఉండాలి అని చెప్పడము, ఏ విధంగానైతే రాష్ట్రపతిని తొలగించే విధానం ప్రకారము రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ తొలగిస్తుందో గవర్నర్ను తొలగించే విధానము శాసనసభకు ఉండాలని అనేక సిఫార్సులు చేసింది. అందులో కానివి ఏంటని అడిగారు. చూడండి, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రాల్లో సాయుధ బలగాల మోహరింపు. ఇది ఇంపార్టెంట్ మనకి. రాష్ట్రంలో గనక మత కల్లాలు చెలరేగేటప్పుడు, పరిస్థితులు చేజారిపోతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కేంద్రమే సాయుధ బలాలను దింపాలి అని చెప్పింది. జిల్లాలలో కూడా, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి పరిపాలన మనము రాష్ట్రంలో ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో ప్రజలను విధించగలమా? విధించలేము. కానీ ఫూంచి కమిషన్ ఏం చెప్పింది అంటే, ఏదైతే సమస్యాత్మక జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో, ఆ ప్రాంతాలలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని చెప్పింది. ఆ తర్వాత విపత్తు నిర్వహణ అనే అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చమని చెప్పింది. ఇక్కడ మనకు ప్రశ్న అడిగారు, కానిదేంటని అడిగారు. ఇక్కడ కానిదాని విషయానికి వస్తే, గవర్నర్స్ యూనివర్సిటీల వీసీల నియామకం చేయొద్దు. యూనివర్సిటీ వీసీలను నియామకం చేసేది గవర్నర్ కదా, ఆ విధానం స్వస్తి పలకమని చెప్పింది. సో మనకి ఇక్కడ 114 దానికి కానిది సి. మనకు కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో రాజమన్నార్ కమిటీ, మొదటి పరిపాలనా సంస్కరణల కమిషన్, ఆ తర్వాత మనకి సర్కారియా కమిషన్, ఫూంచి కమిషన్, ఆనందపూర్ సాహిబ్ తీర్మానం, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్కారియా కమిషన్ సంబంధించి సరికాని అంశాలు. సర్కారియా కమిషన్ గురించి అడిగారు. చూడండి, సర్కారియా కమిషన్ దాదాపు 247 సిఫార్సులు చేసింది. ఇందిరాగాంధీ గారి టైంలో సర్కారియా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత సర్వీసులను విస్తరించమని చెప్పడం జరిగింది. ప్రసార భారతికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించమని చెప్పింది. కార్పొరేట్ ట్యాక్స్ పై విధించే సెస్ లో రాష్ట్రానికి వాటా కల్పించాలి. ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్ ఇవి సెంట్రల్ తీసుకుంటుంది. అయితే వీటి మీద సెస్ విధిస్తుంది, పన్ను మీద పన్ను. ఆ సెస్ అనేది కేంద్రమే వసూలు చేసుకొని కేంద్రమే తీసుకుంటుంది. రాష్ట్రాలకు కూడా అందులో వాటా ఉండాలి అని చెప్పినటువంటి కమిటీ సర్కారియా కమిటీ. మరియు అన్ని రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలని చెప్పింది. రాష్ట్రాల్లో సాయుధ బలగాల మోహరింపు అనే పాయింట్ సర్కారియా కమిషన్ అని చెప్పలేదు. 115 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116, రాష్ట్రాల శాసనసభలకు సంబంధించిన ఎన్నికల చట్టాలను రూపొందించేది. రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల చట్టాలను రూపొందించేది కూడా పార్లమెంటే. 116 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117, కింది వానిలో సరైన వాక్యం. వారెన్ హేస్టింగ్స్ ఇండియాలో కలెక్టర్ వ్యవస్థ ప్రవేశపెట్టారు. కరెక్టే. 1772 ఆ టైంలో మనకు కలెక్టర్ వ్యవస్థను తీసుకుని రావడం జరిగింది. కార్న్వాలిస్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టాను, అందుకే ఆయన సివిల్ సర్వీస్ పితామహుడు అంటారు. 117 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118, ఈ కింది వివరణను పరిశీలింపము. భారత రాజ్యాంగ సవరణను చేపట్టడానికి ఒక బిల్లును లోక్సభలో మాత్రం ప్రవేశపెట్టాలి. అదేం లేదండి, రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైనా కూడా లోక్సభలో ప్రవేశపెట్టవచ్చు, రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు. రాజ్యాంగం యొక్క సమాఖ్య స్వభావంలో మార్పులు తేవాలని అటువంటి సవరణ ప్రతిపాదిస్తే ఆ సవరణని దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆమోదించాలి. చూడండి, సమాఖ్య అంటే మనకు 7వ షెడ్యూల్ గురించి వస్తుంది. మన రాజ్యాంగాన్ని సవరించవచ్చు. దృఢాదృఢ లక్షణాల కలయిక మంది గెర్రీ మాండరింగ్ అంటారు. దక్షిణాఫ్రికా దేశం నుంచి మనం గ్రహించడం జరిగింది. సమాఖ్య
అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. అది 7వ షెడ్యూల్లో ఉంది. అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అంటే లోక్సభ 2/3 వంతు, రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో తీర్మానం ఆమోదించాలి. దీంతో పాటు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఓకేనా? ఇక్కడ సరైనది ఏంటని అడిగారు. 2 స్టేట్మెంట్స్ రాంగ్. 1 కాదు మరియు 2 కాదు. 118 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. ఈ కమిషన్ల స్థాయికి సంబంధించి వీటిని గమనించి కింది కోడ్ల ద్వారా జవాబును ఎంచుకునుము. మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా కమిషన్ గురించి ఇచ్చారు. వాటికి సంబంధించి ఏంటని అడిగారు. చూడండి, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ. ఎస్సీ కమిషన్ అనేది చట్టబద్ధ సంస్థ కాదండి, అదొక రాజ్యాంగబద్ధ సంస్థ. సో 1వది రాంగ్. జాతీయ మహిళా కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. మహిళా కమిషన్ 1993 చట్టం ప్రకారం వచ్చింది. అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ ఒక రాజ్యాంగ సంస్థ. కరెక్టే. ఎస్టీ కమిషన్ అనేది రాజ్యాంగ సంస్థ. 3వది కరెక్టే. 4వది జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఒక చట్టబద్ధ సంస్థ. గతంలో బీసీ కమిషన్ అనేది చట్టబద్ధ సంస్థ, కానీ ఇప్పుడు బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనది. ఓకే, ఇక్కడ 3 మాత్రమే సరైనది. 3 మాత్రమే. మనకి ఇక్కడ 3, 4 సరైనవి, 1, 2 తప్పనుంది కదా. 4 కూడా సరికాదు. ప్రెజెంట్ గతంలో బీసీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ కమిషన్ కాదు, చట్టబద్ధమైనది. ప్రస్తుతము 102వ సవరణ తర్వాత బీసీ కమిషన్ కూడా రాజ్యాంగబద్ధమైనది. కాబట్టి ఇక్కడ మీరు బిలో 4, 3 మాత్రమే సరైనదని పెట్టుకోండి. మనకు ఆన్సర్ 3 మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ చట్టం ఎప్పుడు చేయబడింది? ఆంధ్రప్రదేశ్లో మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ చట్టం మనకు 2007 ఆ టైంలో వచ్చిందండి. 2007. ఆప్షన్స్ 1995, 2005, 2008, 2007. ఆప్షన్ సి. 120 దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ 121. 1986లో ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏ కమిటీ సూచనల ఆధారంగా ఆంధ్రప్రదేశ్ మండలి ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రణాళిక అభివృద్ధి సంక్షేమ మండలాల చట్టం రూపొందించారు? మనకు మండల వ్యవస్థను తీసుకొచ్చింది అంటే మనకు మెయిన్ గుర్తొచ్చేది ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు. మండల వ్యవస్థ అంటే గుర్తొచ్చే కమిటీ అంటే అశోక్ మెహతా కమిటీ. జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీ, ఆ కమిటీ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 122. పంచాయతీలో రిప్రజెంట్ చేసే ఇంపేరియం ఇన్ ఇంపేరియా. పంచాయతీలలో ఇంపేరియం ఇన్ ఇంపేరియా అంటే ఏంటంటే రాష్ట్ర విభజనకు సంబంధించినది. 122 దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ 123. రాజకీయ మార్గంలో మహిళా సాధికారతకు తీసుకున్న ముఖ్యమైన యత్నము. చూడండి, పొలిటికల్ ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళలకు సీట్లను రిజర్వ్ చేసే విషయం. ఓకేనా? అందుకు సంబంధించిన అంశం చూడండి. జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం. మనకి ఇక్కడ ప్రశ్నలో రాజకీయ మార్గంలో అడిగారు మహిళా సాధికారతకు సంబంధించి. స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేయడం, మహిళలకు రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం, ఆల్రెడీ స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లను రిజర్వ్ చేయడం. ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఆర్టికల్ 243D ప్రకారము ఎస్సీలకి ఎస్టీలకి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కేటాయించారు. మహిళలకి 1/3 వంతు కన్నా 1/3 వంతు సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 124. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని చూడండి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు న్యాయమూర్తులను తొలగించాలి అంటే లోక్సభలో 100 మంది సభ్యులు, రాజ్యసభలో 50 మంది సభ్యుల సంతకాలతో కూడిన తీర్మాన నోటీస్ ఇవ్వాలి. ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కమిటీలో మనకు రాష్ట్రపతి గారు, సిజేఐ కానీ, సీనియర్ న్యాయమూర్తి కానీ, ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కానీ, రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ కోవిదుని కానీ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ కనుక ఆ ఆరోపణలు అవాస్తవం అని అంటే ఓటింగ్ కూడా జరగదు. ఒకవేళ ఆరోపణలు వాస్తవం అంటే ఓటింగ్ అనేది జరుగుతుంది. లోక్సభ 2/3 వంతు, రాజ్యసభ 2/3 వంతుతో తీర్మానం ఆమోదించాలి. అది ప్రాసెస్. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత అభియోగాలను విచారించడానికి స్పీకర్, చైర్మన్ ఏర్పాటు చేసే త్రిసభ్య కమిటీలో అంతర్భాగం కానిది ఎవరు అని అడిగారు. చూడండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి ఉంటాడు, ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, ప్రముఖ న్యాయవేత్త ఉంటారు. అంతే తప్ప ఏదైనా హైకోర్టు యొక్క సాధారణ న్యాయమూర్తి ఉండరు. 124 దానికి ఆన్సర్
డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 125. భారతదేశంలో ప్రతి రాష్ట్రం తన భూభాగంలో హైకోర్టు కలిగి ఉంది. ప్రతి రాష్ట్రం ఏం లేదండి, మనకు 25 హైకోర్టులు మాత్రమే ఉన్నాయి. అందులో ఢిల్లీలో మనకు హైకోర్టు ఉంది, కేంద్రపాలిత ప్రాంతము. సో ప్రతి రాష్ట్రంలో ఏం లేదు. భారత రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఏర్పరిచింది. హైకోర్టు నిర్మాణం విషయంలో రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలి, ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సో ఇది కరెక్ట్. ఇక్కడ మనకు ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి, అసలు ఏ కరెక్ట్ కాదు. ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి, ఇది కాదు. ఏ సరైనది, అది కాదు. ఏ తప్పు కానీ ఆర్ సరైనది. మనకు 125 దానికి ఆన్సర్ డి. ఓకే, ఇవి మనకు పాలిటిక్స్ సంబంధించి 4వ మోడల్ పేపర్లో 101 నుంచి 120 వరకు ఉన్నటువంటి బిట్స్. మన నెక్స్ట్ వీడియోలో 126 నుంచి 150 వరకు ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ బిట్స్ అనేవి మనము మార్కెట్లో రిలీజ్ చేసిన బుక్స్ ద్వారా అందిస్తున్నాము. ఈ బుక్స్ అనేవి ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి. అన్ని బుక్ స్టాల్స్లో మన బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా పోస్టల్ ద్వారా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో డీటెయిల్ మెసేజ్ కనుక, మీ అడ్రస్ కనుక మెసేజ్ చేస్తే ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.